ఇది సత్యవాక్యం, జీవవాక్యం, ఇది దేవుని ప్రేమ కావ్యం. ఇది సత్యవాక్యం, జీవవాక్యం, ఇది దేవుని ప్రేమ కావ్యం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని మాట ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారం వారి మీద కప్పును. ఈ వాక్యము, ఈ వాగ్దానము ఎవరికంటే సంఘం ఎత్తబడిపోయిన తర్వాత క్రీస్తు విరోధిచే 3.5 సంవత్సరాలు భయంకరమైన శ్రమలు, బాధలు అనుభవించినప్పుడు విశ్వాసం గట్టిగా పట్టుకొని సాతాను ముద్ర వేయించుకోకుండా ఆకలి బాధకు పడినవారు, ఆ తర్వాత 3.5 సంవత్సరాలు దేవుని ఉగ్రత పాత్రను అంటే సూర్యుని వేడి భయంకరమైన ఆ వేడి కాల్చేసి ఆ శ్రమలు దేవుని అంగీకరించి గొర్రెపిల్ల రక్తంలో తమ పాపములు కడుక్కొని విమోచింపబడిన వారికి దేవుడిచ్చే ఆదరణ వాగ్దానం. ప్రకటన 7:15 నుండి 17 వరకు చూసుకుంటే, దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయంలో ఆయన సేవిస్తుంటారు. సింహాసనాసీనుడైన దేవుడే తన గుడారమును వారి మీద కప్పును. వారికి మీదట ఆకలైనను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండ అయినను వేడి అయినను ఏ యొక్క వడగాలి అయినను వారికి తగలదు. ఏలైనగా సింహాసనాసీనుడైన వాడు గొర్రెపిల్ల వారికి కాపురే జీవజల బుగ్గల ఎద్దుకు వారిని నడిపించను. దేవుడు వారి కన్నుల్ని ప్రతి భాష ఉంది తుడిచివేయను. ఈ భూమి మీదకి రాబోయే శ్రమల గురించి తెలుసుకుందామని. ఎత్తబడిపోయిన సంఘంలో ఉండడం మనం ఎంతో ధన్యం. దిగబడిపోతే ఎన్ని శ్రమలో. భూమి యొక్క 4 దిక్కుల నుండి 4 దూతలు గాలి వీచకుండా వాయువులను పట్టుకుని ఉండగా, దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయ దిక్కు నుండి వచ్చి, మా దేవుని దాసులను వారి నొసలయందు ముద్రించే వరకు భూమికైనను సముద్రంకైనను చెట్లకైనను హాని చేయవద్దని ఆజ్ఞాపించాడు. ఈ ముద్ర దేవుని రక్షణకు చిహ్నం మరియు దేవుని యాజమాన్యానికి గుర్తు. ఇశ్రాయేలు 12 గోత్రాల నుండి 144,000 మంది ముద్రింపబడ్డారు. ఈ 7వ అధ్యాయంలోనే 9వ వచనం తీసుకుంటే, ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చిన లెక్కింపజాలని గొప్ప సమూహము వారి తెల్లని వస్త్రం ధరించుకున్న వారి ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొని సింహాసనం ముందు ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలవబడ్డారు. ఈ తెల్లని వస్త్రం ధరించుకున్నారంటే ఆయన నీతిని ధరించుకున్నారని అర్థం. తెలుపు విజయాన్ని సూచిస్తుంది, పరిశుద్ధతని. ఖర్జూరపు మట్టలు అనగా క్రీస్తునందు జయించిన వారు విజేతలని. యేసుప్రభు రెండోసారి వచ్చినప్పుడు మహావిజయ ప్రవేశం అన్నమాటది. ఈ తీర్పు తీర్చే సమయంలో దేవుడు తన దాసులను గుర్తు చేసుకుంటాడు. తన వాగ్దానం ప్రకారం తన దాసులను కాపాడుతానన్నాడు కాబట్టి ఆ కాపుదల ముద్ర వేసి, దేవుని ఆ యొక్క ముద్రను ప్రత్యేకమైంది కాబట్టి వాళ్ళని కాపాడుకుంటాడు ఆ ముద్ర వేసి. గలతీ 6:17 పౌలు కూడా అంటాడు, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరం ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడు నన్ను శ్రమ పట్టకూడదని. మహాశ్రమల కాలంలో ఇది పరిశుద్ధాత్మ పరిచర్య, ప్రజలను రక్షింపబట్టకు ఇది మహిమ గల ముద్ర అన్నమాట. సింహాసనం ఎదుట నిలవబడి ఈ 10వ వచనం చూస్తే, సింహాసనాసీనుడైన మా దేవుని గొర్రెపిల్లకు మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పడం విన్నాడంట యోహాను. దేవదూతలందరూ సింహాసనం చుట్టూ, పెద్దల చుట్టూ, ఆ 4 జీవుల చుట్టూ నిలవబడి ఉండి వారి సింహాసనం మీద ఎదుట సాష్టాంగపడి, ఆమేన్, యుగముల వరకు మా దేవునికి స్తోత్రం, మహిమ, జ్ఞానం, కృతజ్ఞతాస్తుతి, ఘనతయు, శక్తియు, బలమై కలుగునుగాక అని చెప్పుచు దేవునికి నమస్కారం చేశారట. ఆమేన్ అని. మనం ఆయనను, యేసుక్రీస్తు ప్రేమ రక్షణను మనం ప్రకటించాలి. మనం కూడా ఆయన ఇచ్చిన రక్షణ కొరకు దేవుని ఎప్పుడు స్తుతించాలి. మత్తయి 24:14 వాక్య ప్రకారం మన సకల జనులకు సువార్త ప్రకటించాలి. అప్పుడు కానీ ఈ లోకం అంతటా ప్రకటింపబడిన తర్వాతనే దేవుని రాకడ వస్తుంది. కాబట్టి మనం ప్రకటించడానికి మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. దేవుడు అంటాడు కదా, సర్వజనులకు వెళ్ళి సువార్త ప్రకటించమని. ఆ బాధ్యత మన మీద ఉంది. ప్రార్థన చేసుకుందామని. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీకు వందనాలు. మా రక్షణకర్త, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిసిన
మా కొరకు ప్రాణం పెట్టి నీతిమంతులుగా తీర్చిన మిమ్మల్ని మహింపరుస్తున్నాం ప్రభా. మమ్మల్ని విమోచించిన దేవా నీకు వందనాలు. యేసు దేవా మాకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఒక ఉచితంగా నువ్వు ఇచ్చిన రక్షణకై వందనాలు ప్రభా. క్రీస్తు మరణ పునరుత్థానమందు విశ్వాసం ఉంచిన మాకు నీతి వస్త్రం ధరింపజేసిన ప్రభా నీకు స్తుతులు స్తోత్రాలు చేసిన సువార్త అందరినీ అనేక ప్రాంతాలకు సువార్త ప్రకటించేవారుగా ప్రతి విశ్వాసాన్ని సిద్ధపరచండి. లోక పాపముల ఎందును లోక ఆకర్షణ తండ్రి విముఖులై ఉండడానికి నువ్వు ఎక్కువగా ఆకర్షించుకో ప్రభా. నీవు ఆ దేవా నీ అందరి ఆశ వారికి పుట్టించండి. నీ రాకడికి ఎత్తబడేవారుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.